హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఇప్పుడు నేను చూపించే ఆకుతో ఎలాంటి మొలలు అయినా సరే, అంటే పైల్స్ ఎలాంటి అయినా ఎంత భయంకరమైనా కానీ తగ్గిపోతాయి. తప్పకుండా మీరు ఈ ఆకుతో ఈ విధంగా తయారు చేయండి, తయారు చేసి వాడండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే మొలల్లో చాలా రకాలు ఉంటాయి, ఏ రకమైనా కానీ ఖచ్చితంగా మీకైతే తగ్గుతుంది. ఇది దీనికోసం ముందుగా మనం తీసుకునే ఈ ఆకులు అందరికీ తెలిసినవే. గోరింటాకు అంటే చాలా మందికి ఇష్టం, కానీ ఆ గోరింటాకు చేతికి మాత్రమే పెట్టుకుంటారు. కాదు, అలా కాకుండా మొలలు తగ్గించడానికి ఈ విధంగా మీరు వాడండి. చాలా వరకు మీ మొలలు అన్నవి పూర్తిగా తగ్గిపోతాయి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఈ మొలల గురించి నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ గోరింటాకు ఇంట్లో, మన ఇంట్లో లేదా పక్కింట్లో చెట్టు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా ఆకులు తీసుకురండి. తీసుకొచ్చి ముందుగా ఆ కాడలు ఉన్నాయి చూసారా, మనం కట్ చేసిన తర్వాత కాడలు ఉంటాయి, ఆ కాడల్లో నుంచి ఆకులు వేరు చేసేసేయండి. ఒక్క కాడ కూడా ఉండకూడదు. అలా చూసుకొని ఆకులు, మంచి ఆకులు అంటే బయట దుమ్ము, మన ఇంట్లో పెంచుకున్న దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నీళ్ళతో అవి కడగాలి. బాగా కడిగితే మనకి ఆకులు ఫ్రెష్గా ఉన్న దుమ్ము నీళ్ళలో నుంచి బాగా వచ్చేస్తుంది. ఇది మొలలకు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ రెమెడీ. దీనికి అసలు రూపాయి ఖర్చు కూడా దీనికి ఉండదు. అంత సింపుల్ రెమెడీ. దీనికోసమే నేను ఇప్పుడు ఒక గుప్పిడే, ఎక్కువ కాదండి, నేను ఇప్పుడు తీసుకున్నన్ని ఆకులు తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి బాగా రుద్ది కడగండి. కడిగితే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మామూలుగా మంచినీళ్ళు పోసి ఒక్కసారి కడిగేసి ఒక గిన్నెలో ఆకులు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ఏం చేయాలన్నది చెప్తాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. దీనికోసం చాలా మెడిసిన్స్ కూడా వాడారు. వాడిన తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాయని చెప్పేసి కామెంట్ కూడా పెట్టారు. ఇలా తయారు చేసిన వాటితో ఇంకా మీకు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావడం అంటూ జరగదు. చాలా వరకు ఇంకా పూర్తిగా మీకు మాయమైపోతాయి. నేను ఇప్పుడు కడిగేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను, చూసారు కదా, ఇలా ఉన్నాయి ఆకులు. ఇప్పుడు ఇందులో మంచి నీళ్ళు మీరు పోసుకోవాలి. అంటే మనం తాగే నీరు పోసుకోండి, ఒక గ్లాస్ వరకు పోసుకోండి. మంచినీరు తాగే నీరు గ్లాస్ నీళ్ళు పోయండి. పోసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఉసిరి పొడి అంటే మనం ఇప్పుడు బాగా సీజను, ఇది మనకైనా కానీ కాయలు పనికిరావు. దీనికి ఉసిరి పొడి మాత్రమే పనికి వస్తుంది. మంచిది తెచ్చుకురండి, అంటే ఆయుర్వేద షాప్లో ఉంటాయి మంచివి, అవి తీసుకురండి. అందులో నుంచి ఒక ప్యాకెట్ తీసుకొని ఉసిరి పొడి అని అడగండి, ఇస్తారు. ఆర్గానిక్ తీసుకుంటే చాలా చాలా మంచిది. అంటే ఇది మనం మెడిసిన్ లాగా ఉపయోగిస్తాం కదా, హోమ్ రెమెడీ కాబట్టి మీకు మంచిది ఇస్తారు. అడగండి ఆయుర్వేద షాప్లో ఉసిరి పొడి అని. తీసుకొచ్చిన తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఈ గోరింటాకులో మంచి నీళ్లు పోసుకొని ఒక గ్లాసు, దాంట్లో అదే నీళ్ళలో ఒక 1/2 స్పూన్ వరకు ఉసిరి పొడి చూర్ణం లాగా కలిపేసేయండి. వేసేసి బాగా మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఇదేం చేస్తారంటే రాత్రంతా కూడా ఇదే విధంగా మూత పెట్టేసి వదిలేసేయాలి. అంటే ఇది నైట్ చేసుకోవాలి. ఇదంతా కూడా రాత్రంతా నానుద్ది కదా, అలా నానిన తర్వాత రేపు పొద్దున్న బ్రష్ చేసి, అంటే లేచిన తర్వాత బ్రష్ చేసి వచ్చి మీరు వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత అది తాగాలి. అది కొద్దిగా తాగాలి. ఇలా తాగడం వలన ఎలాంటి మొలలైనా కానీ తగ్గిపోతాయి. ఇంకా ఇది గ్యాస్కి బాగా పనిచేస్తుంది, మలబద్ధకంకి బాగా పనిచేస్తుంది. అలాగే పైల్స్, అంటే ఇప్పుడు మీరు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు 7 రోజులు కంపల్సరిగా తీసుకోండి. ఇలా 7 రోజులు తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. అంటే ఇది పరగడపన మాత్రమే తీసుకోవాలి, రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. అది అయిపోద్ది కదా, ఇంకా మీరు ఏం చేస్తారంటే కాఫీలు టీలు మానేసేయండి. నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, గంటకి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బయట దొరికే ఫుడ్ ఉంటుంది చూసారా, ఆయిల్ ఫుడ్, అలాగే ఫాస్ట్ ఫుడ్, ఈ పిజ్జా, బర్గర్, ఇలాంటి పునుగులు, బజ్జీలు, ఇలాంటివన్నీ పూర్తిగా మీరు ఇది తీసుకున్న అన్ని రోజులు పూర్తిగా ఆపేసేయండి. అసలు తీసుకోకూడదు. ఒకవేళ మీరు అవి తింటాము అంటే ఇది ఇంకా తీసుకోవడం అనవసరం అండి, ఏమి తగ్గదు. అవి పూర్తిగా ఆపేసేయాలి. ఇంట్లో మసాలాలు, కారాలు కూడా మీరు ఇంట్లో చేసుకునే వంటల్లో కూడా తగ్గించాలి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇలాంటిది మనం తీసుకునేటప్పుడు ఇలా అంటే కారం కొంచెం తగ్గించుకొని లైట్గా ఉన్నవి తీసుకుంటూ నీళ్ళు ఎక్కువ తాగుతూ దీన్ని మీరు తీసుకుంటూ ఉంటే మీకు ఆ మొలలు అన్నవి పూర్తిగా తగ్గిపోయి ఇంకా మళ్ళీ రావడం కూడా పోతాయి అనమాట. అసలు ఇంకా రావు మీకు.
కానీ కొంచెం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తగ్గేంత వరకు కూడా. ఆ తర్వాత మీరు ఆపేసేయండి, తగ్గిపోద్ది. 7 రోజుల తర్వాత ఇంక మీరు తాగవసరం లేదు, ఆపేసేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని.